ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది. మాటలేమో బాగా చెప్తా ఉన్నారు, రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిరు. అధికారంలోకి వచ్చినాక ఇవాళ దాకా తప్పు లేదు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేసిరు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది? మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది? మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా. చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినోని, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నేను సూటి ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములెంత, అలకేట్ చేసిన భూములెంత, దానమిచ్చిన భూములెంత, ధరణిలో గయాబ్ చేసిన భూములెంత, రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములెంత, అనకొండలెంత, రాచకొండలెంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? ఫిబ్రవరి 6వ తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీకులు ఇచ్చి వదిలేస్తారా? తప్పు చేసింది చంద్రశేఖరరావు చెప్పినట్టు తనయుడైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు. ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. మీరేం చేస్తారో చెప్పుండ్రి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం, నో సౌండ్. అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు, యాక్షన్ లేదు. ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు పోతున్నాయని అంతంత ఎత్తగిరినాం తెలంగాణ ఉద్యమంలో. 10 ఏళ్ళ తెలంగాణ సర్కార్లో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి. దాంట్లో కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు. లాంగ్ కోయిల్స్ ఏమైనా తెలియదు, వక్ఫ్ భూముల ఆస్తులు ఏమైనాయో తెలివై, పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలివై, గుట్ట తిరుగుతుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు. వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా? లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరు దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా వాళ్ళు ఇచ్చిర్రు, మేము వచ్చినాం, మాకేమిస్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా? ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి దీన్ని దయచేసి జూన్ 2, 2014 నుంచి ఇవాళ దాకా హెటిరోన్ తప్పు పట్టిర్రా, లాంకోన్ తప్పు పట్టిర్రా, పద్మాలయను తప్పు పట్టిర్రా, ఎంఆర్ గురించి మాట్లాడినరా, రాఘవేంద్రరావు గారి భూముల గురించి మాట్లాడినరా? అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోప్రియేట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా? లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటుంది.